ఆనందం అంటే ఏంటని అడిగావా? మరి నాకు ఆనందం ఏంటో తెలుసా? ఈ చైర్స్ అన్నీ నిండిపోవాలి. నా కూతురు, అల్లుడు, మనవరాళ్లతో, వాళ్ళ నవ్వులతో ఈ రూమ్ అంతా నిండిపోవాలి. అప్పుడు ఇది ఆనందంతో నిండిపోతుంది. ఇంకొక 3 నెలల్లో నాకు 80 వస్తాయిరా. చిన్నప్పటి నుంచి నీ ప్రతి పుట్టినరోజుకి నేను గిఫ్ట్ తెచ్చేవాడిని. ఈసారి నాకు నువ్వు తెస్తావా? మీ అత్తను తీసుకొస్తావా? నువ్వు లేస్తావా? 2 ఏళ్ల నుంచి కీళ్ల నొప్పులతో ఆ కుర్చీలో కూర్చున్న నువ్వు లేస్తావా? నువ్వు లేవలేవు కదా, అలాగే వాడు తేలేడు. హరే, నువ్వు పంపించేసి మా మీద అరుస్తావేంటి? అవునరా, నాకిష్టం లేని పెళ్లి చేసుకుందనే నేనే తిట్టాను. అప్పుడు నేనే పంపించేశాను. ఇప్పుడు నేనే కావాలనుకుంటున్నాను. 25 ఏళ్ల నుంచి పలవరిస్తున్నావు నా కూతురు నా కూతురు అని. ఒక్కసారన్న ఫోన్ చేసిందా? అది ఆడపిల్లరా, అది అభిమానం ఉంటుంది. కొడుకున్నాన్న నేను, కోపం ఉంటుంది. ఈయన దాన్ని మర్చిపోవాలనే కదా పుట్టిన దేశం వదిలి ఇక్కడికొచ్చి బతుకుతున్నావు. ఇంకెంత దూరం పారిపోతే అది ఇన్ని వదులుతుందిరా? నాన్న నాన్న నాన్న, మన ఇంటికి కష్టం వచ్చినట్టే ఒక ఊరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డలను తీసుకొని అవతల ఒడ్డుకి ఎదుట మొదలుపెట్టాడు. మధ్యలో బరువు మేలేక భార్యను వదిలేశాడు. తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద ఉన్న కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకు చేరాడు. కానీ వాడు బతికినన్నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బతికాడు. అదృష్టం దురదృష్టం ఇంకా అతను మనం మోస్తూనే ఉన్నాం. తను వద్దునుకొని వదిలేసి ఒడ్డుకెళ్ళి ఏడుద్దామా, లేదంటే కొంచెం కష్టమైనా సరే మోసుకుంటూ తీసుకెళ్లి జీవితాంతం నవ్వుతూ బతుకుదామా? అది రాదురా, నీ పిచ్చిగానే అది రాదు. ప్రతి పుట్టినరోజుకి దానికి బట్టలు, నగలు, పువ్వులు పంపించడం, అవి నలిగిపోయి వాడిపోయి వెనక్కి రావడం, ఈయన తలుపులేసుకొని 15 రోజులు లోపల కూర్చోవడం, బయట డోర్ దగ్గర తలుపులు కొట్టి కొట్టి ఈ చేతులు నా మనసు 2 మొద్దు మారిపోయాయి. కొద్దు అది మనకు అక్కర్లేదు. కనీసం వాళ్ళైనా సుఖంగా బతికలేదన్నా? నేను లేచాను, నుంచున్నాను. మీ అత్తను నువ్వు తీసుకొస్తావా? ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ గాడ్. సార్, ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇదివరకు సన్నగా చువ్వలా ఉండేవారు, ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. ఈయన మీ మామయ్య రాజశేఖర్. ఇదివరకు ఉంగరాల జుట్టు ఉండేది, ఇప్పుడు ఉంగరాలని చేతికొచ్చేసి జుట్టు ప్లేన్ అయిపోయింది. వీళ్ళకి ఒక 3 స్టార్ హోటల్ ఉండేది, ఇప్పుడు 5 స్టార్ హోటల్ కట్టారో అది లాస్ట్లో రన్ అవుతుంది. కోర్టులో మీ మామయ్య లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకి 2 పిల్లలు, 2 తమ్ముళ్ళు, 2 పెళ్ళాలు. నా అభిప్రాయం 2కి చెరుకు పెళ్ళమని. మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు సార్. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరు ఏం ప్లాన్ చేస్తారు? మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? అరే, రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. నా అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం నోరు మూయించు. తెలిస్తే బాగుంటుందని.
నోటికి ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదరా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. వీడియో పర్లేదు అంటున్నాడు. నా మీదకి ఎవడన్నా వస్తే ఏం చేస్తారో నువ్వు? ఆ, సర్లే మా మామయ్యలు ఎక్కడ? జూబ్లీ హిల్స్లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నారు. ఆ బస్సులోనా? పొద్దున్నే చెన్నైలో ఏదో పనితో చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా. అయ్యి రే బాలుగా, సార్. అత్తని వెనక్కి తీసుకురావడం ఎలా అన్న పుస్తకం నేనేమో రాశానా? ఆ. ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సర్లే కానీ బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా ఆ లేదా? కొత్త బ్యాచ్ ఒకటి వెయిటింగ్ సార్ బయట. పదండి. పదండి. ఓకే. నాకు అర్జెంట్గా కారు కావాలి బాలు. కారు ఏ ఇది నా కారు. ఎంత ఇది ట్యాక్సీ అనుకున్నా, మీటర్ ఎంత అడుగుతున్నా? రేట్ ఎంత? 70 లక్షలు. ఇచ్చే బాలు. ఏయ్, ఏంటో ఇది? ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్. డబ్బిస్తే కారు ఇచ్చేస్తారా? ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా? ట్యాక్సీ. థ్యాంక్స్. ఆ? ఏమైంది బాబు? హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బాబు చిన్న సజెషన్. ఏంటి? 5 నిమిషాలు పోతే ఆయన అలాగూ పోతారు. ఆయన పోయాక మీ ఆంటీ విడో అవుతుంది కదా, విడోని కన్విన్స్ చేసి తీసుకెళ్ళటం చాలా ఈజీ. వాట్ డూ యు సే?